మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నాకున్న పేరుతోటే నా ప్రజలే నన్ను గెలిపిస్తారన్నప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ చేయవలసిన అవసరమే లేదు. మీరు ఎన్ని చెప్పినా ఒకటే చెప్తున్నాడు అవతల నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మల్లాడి గారి అధికారంలోకి వస్తే, మల్లాడి గారు గెలిస్తే కాపులను అణిచివేస్తారని, ఉద్యోగులను వేధిస్తారనేసి మొత్తం అప్రజాస్వామిక పాలన అయిపోతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అసలుకి కాపులు అన్న వాళ్ళు, అందులో ముఖ్యంగా పేద కాపులు అనుకున్న వాళ్ళు, ఈవేళ నాకు విజయంలో వాళ్ళు నీకు ఎలక్షన్లో మొన్న చేసిన లీడర్స్ పేద కాపు అనుకున్నవాడు, గత ఎలక్షన్లో రెచ్చగొట్టిన వాళ్ళు ఇతను రెచ్చగొడితే నువ్వు చేసింది 5 సంవత్సరాల్లో కూడా ఏమీ లేదు అని చెప్పి నాకు మద్దతు ఇస్తుంటే ఏంటి ఈ ఫ్లో అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడమే తప్ప, నేను ఉద్యోగస్తులు వేధించిన దాంట్లో ఒక్క ఇష్యూ చూపించు. ఈ ఉద్యోగాల్లో ఈవేళ ఉన్న వాళ్ళు 100లో 90 మంది నా ద్వారాగా ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, అలాగే ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, ప్రమోషన్లు అవ్వచ్చు, నేను టేకప్ చేసి వాళ్ళని ఎదుగుదలకు తీసుకొచ్చేది మనుషుల్ని నేను వేధించేది, లంచాలు తీసుకునేది అలాంటిది ఒక్క ఇష్యూ కూడా ఉండదని మీకు వారేదో ఎలక్షన్లో ఈ విధంగా మాట్లాడితే చివరినోళ్ళు బయట అంతా కూడా చూసి నన్ను ఓహో ఆహో అని అనుకుంటారని చెప్పే మాటలే తప్ప ఏది ఇందులో సత్యాలు లేవండి. అతను అసత్యాలు మాట్లాడలో గిన్నీస్ బుక్ రికార్డ్ అండి. దానికి ఇంకో 8 రోజుల్లో ఫుల్ స్టాప్ పడిపోతుందండి. ఎందుకండి అతని గురించి అస్తమాను అశోక్ అంటారు. మీకు తెలిసినట్టుగా పేరు యానం ప్రజలకి ఎమ్మెల్యే ఎవరనంటే ఇందులో 100లో 60-70 మంది మల్లాడికి ఇస్తారని చెప్తారండి, అశోక్ కాదని చెప్తారండి. అంటే ఈ నిద్రలో కూడా మీ పేరే కలవరించాలని ఏమన్నా మందు పెట్టారు? ఏమైనా? నేను మందు పెట్టలేదు, నేను శుద్ర పూజలు చేయను. శుద్ర పూజలు చేసి నేను చేసేవాడిని కాదు. ప్రజలకి పని చేస్తే ఆడ మనసులో స్థానం ఉంచుకునే మనిషిని తప్ప నేను ఎవరో చెప్తే ఇంకోటి చేసేది కాదు. నేను ప్రజల్ని, నా ఊరు, నా నియోజకవర్గం, నా పేదోడు, నా ఊరు డెవలప్మెంట్ ఇదే నా మైండ్లో ఉంటుందండి. అది నిద్రపోయి మీరు ఎప్పుడైనా ఒకసారి పడుకున్నప్పుడు టక్మని వచ్చి లేపండి నా యారం ఏంటి అని చెప్పేసి అటువంటి కళ్ళకనే మనిషిని తప్ప డబ్బు గురించో, మందు గురించో, లేదంటే సంపాదన గురించో అనుకునే మనిషిని నేను కాదండి. ఎలాగొచ్చారో అలాగే అతను పంపించేనాకి నమస్తే యానం అని వచ్చాడు, బై బై యానం అని చెప్పేసి ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏపీలో 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, నేను జనసేనను ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. మీరేమో ఇక్కడ ఈ ఎన్నికల్లో నేను గెలవకపోతే గుండు కొట్టించుకొని పేరు మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నారు అనమాట. మరి ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నారా మీరు? 100% అవతల నుంచి వస్తున్నారు. మీరు అతన్ని కూడా చూడలేనేమో అంటున్నారు ఆయన. నేను మీ పైన ఆయన సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతని మీద పోటీ చేసి ప్రజలు నన్ను కావాలని పెట్టుకుని ప్రజలు డబ్బుకో మందుకో గాని ఇదైపోతే నేను గుండు కొట్టించుకుని ప్రజా జీవితంలో చెడిపోవడం అన్నది అంతకంటే ఉత్తమైంది లేదు. పేరు కూడా ఎందుకు మార్చుకుంటానంటే మల్లాడి కృష్ణారావు అన్నది అది ఒక బ్రాండు. దానికి పేరు తీసేసి మల్లాడి పిచ్చోడు అని చెప్పేసి పెట్టుకుంటే ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను. నేను ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను. పిచ్చోడు అన్న పేరుని నేను అడిగితే అందరూ ఉంటారు మల్లాడి యానం పిచ్చోడు అని అంటారు. అందుకని ఆ పేరుని మల్లాడి యానం పిచ్చోడు అని పెట్టి పేరు తీసేసి నేను రాజకీయాల నుంచి మీరు పెట్టుకుని నన్ను ఓడించారు అని చెప్పేసి ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నా బాధని ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటి, నేను ఇలా చెప్పినప్పుడు నేను ఇంకొకటి చెప్పాను, ఎక్కడ కూడా అవినీతికి మల్లాడి కృష్ణారావు దగ్గర నుంచి ₹1 తీసుకున్నట్టు ఎవరన్నా తీసుకుంటే నాకు ఓటేయద్దు అని చెప్పాను. ఎవరన్నా తీసుకుని చెప్పకపోతే నువ్వు తల్లిదండ్రి పుట్టినోడు కాదు అని చెప్పాను. నువ్వు ఈవేళ 5 సంవత్సరాలు అయింది కదా, నేను చెత్తలో డబ్బు తీసుకోలేదు, ప్యాకాట్లో డబ్బులు తీసుకోలేదు, కాంట్రాక్ట్ గారు డబ్బు తీసుకోలేదు అనేది నువ్వు డిబేట్కి రా. లేకపోతే నువ్వు బొట్లు పెడతావు కదా, ఏ గుళ్ళోకి వస్తే నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేయి, నా కొడుకు నా మనవడి మీద నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడు ఇక్కడే మీరు ప్రమాణం చేయండి, మీ ప్రజల సమక్షంలో చేయండి. ఈ ఎన్నికల్లో నేను ఇచ్చిన మాట ప్రకారమే మందు మనీ పంచకుండానే ఎన్నికల్లో గెలుస్తాను, గెలిచి నేనేంటో చూపిస్తాను అభివృద్ధి విషయంలో ప్రమాణం చేయగలరా? మాటల పైన కాదు. మందు పంచకుండా ఎవరు ఎన్నికల్లో గెలవలేరు, అది సాధ్యపడదు. మనీకి అలవాటు అయిపోయినారనమాట ప్రజలు కూడా.
ఖచ్చితంగా రెండు లేనిదే ఓట్లు పడవు, అవి లేకుండా నేను గెలుస్తాను ప్రమాణం చేయండి. ఇక్కడే నేను ప్రమాణికం చేస్తాను. ప్రమాణం చేయండి, చేయండి కంపల్సరిగా. మీరు మీ ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. 5 జరుగుతుంది. 5 రూపాయి లేకుండా మందు లేకుండా నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ ఎలక్షన్ లో కూడా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా, ఓటుకి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా నన్ను గెలిపిస్తారు. ప్రజల సమక్షంలో రూపాయి ఇవ్వకుండా, మందు బాటలు ఇవ్వకుండా ప్రమాణ సాక్షిగా నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఈ ప్రజల సమక్షంలో, మీ సమక్షంలో ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా మీరు ఒకసారి డిబేట్కి రండి. నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగిందా లేదా అనుకున్నప్పుడు ఓడిపోతే గుండు కొట్టించుకుని నా పేరు మార్చుకోవడం అన్నది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెనక్కి వచ్చేస్తాను నేను. అంటే గుండు కొట్టించుకునేది దైవ భక్తి మీద కొట్టించుకునే ఒకడు, జీవితంలో నేను ఓడిపోయాను అనుకుని దాన్ని అవమానంగా భావించి కూడా గుండు కొట్టించుకుంటారు. నేను రెండో ఇది నా ప్రజలు నన్ను మోసం చేశారు అనుకున్న దాని మీద వాళ్ళకి తెలియాలంటే నా బాధను కూడా అప్పుడు తెలియపరచాలి. 2 నెలల క్రితం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాడు, మీరు స్వతంత్రుడిగా ఉన్నారనమాట. అంటే ఇంకా ఏ పార్టీ అని ఎంచుకోలేదు, మీరే స్వతంత్రుడిగా బరిలోకి దిగుతారా, ఎన్ఆర్ కాంగ్రెస్ పోతారా, బీజేపీకి పోతారని తెలియదు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో పోటీ చేయడానికి బలమైన కారణం ఏంటి? లేదు, మీరు మాట్లాడింది ఒక చిన్నది. నేను ఎన్డీఏ పార్టీ సపోర్ట్గా ఉన్నాను. ఎన్డీఏ పార్టీలో బీజేపీ ఏమో నా పార్టీలో పోటీ చేయమని అడుగుతున్నారు. రంగస్వామి గారిది ఏమో సిట్టింగ్ ఎన్ఆర్ పార్టీ సిట్టింగ్ సీటు, ఇతనేమో నా పార్టీలో పోటీ చేయమని అంటున్నారు. ఏ పార్టీలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా, లేదు ఎన్ఆర్ పార్టీలో పోటీ చేయాలా, బీజేపీ పార్టీలో చేయాలా? నా ప్యానల్ ఇంకా పాండిచేరిలో ఇంకొక 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని కూడా నాకు కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. అందుకని ప్రజా నిర్ణయం చెప్పేది లాస్ట్ మినిట్లో మాత్రమే చెప్పడం జరుగుతుందని మీకు చెప్పాను నేను. అది రంగస్వామి గారు ఇక్కడ గత ఎలక్షన్లో ఆ కోయిలేషన్లో 16 సీట్లో 50 సీటు ఎన్ఆర్ పార్టీ సీటు, వారు నా సీట్ని వేరే అడిగితే నేను ఇవ్వను, నేను ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి నా క్యాండిడేట్ మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తారని చెప్పేసి చెప్పున్నారు. అంతేగాని నేను పార్టీలు మార్చలేదు. ఎన్డీఏకి సపోర్ట్గా ఉంటూ ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఈ 5 సంవత్సరాల నుంచి నేను పనిచేశాను. ఆ పనితోటి, ఆ క్యాబినెట్ పదవితోటి, నాకున్న మంచి పేరుతోటి, నాకున్న సెంట్రల్లో కానీ పాండిచేరిలో కానీ ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళతో ఉన్న స్నేహంతో కోట్లాది రూపాయలు నేను ఇక్కడ తీసుకురాగలిగానండి. రాబోయే రోజుల్లో 2,700 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు జూన్ నెల నుంచి మొదలుపెట్టి పుష్కరాలు అవ్వచ్చు, ఫ్లడ్ వాల్ అవ్వచ్చు, అలాగే మన హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే జిప్మేర్కి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, ఎంటైర్ యానవలో పైప్ లైన్ చేంజింగ్ అవ్వచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ 150 కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఐలాండ్ నెంబర్ 3కి 102 కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మల్లాడి కృష్ణారావు శక్తితోటి, మల్లాడి కృష్ణారావు కృషితోటి రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ కూడా మరలా మీకు జీవులతో సొద్దాగా 5 ఏళ్ల కాల పరిమితులు ఇవన్నీ చేస్తారా? 5 ఏళ్ళు కాదు సార్, నేను చెప్పినవన్నీ కూడా విత్ ఇన్ 3 ఇయర్స్ ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల మీద ప్రమాణం చేసి, ఈ వీడియో అందరూ చూస్తారు, దేవుడి మీద ప్రమాణం చేసి, ఈ వీడియో వేల మంది, లక్షల మంది చూస్తారు. మల్లాడి కృష్ణారావు ఇంటర్వ్యూ ఆలోచించుకోండి. ఇన్ని ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ కూడా 4,200 నుంచి 6,300 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడంలోనూ ఈ ప్రజల సాక్షిగా నేను చేస్తాను. దేవుడి సాక్షి. చెయ్యని పక్షంలో 3 ఏళ్ల తర్వాత రాజీనామా చేస్తారా? రాజీనామా కాదు, ఏ పదవైనా సరే నేను చేయలేని పని ఉంటే గుడ్ బై చెప్పేసి 5 ఏళ్లలో ఒక్క డెవలప్మెంట్ మీరు చెప్పిన వాటిలో ఒక్కటి పెండింగ్ పడినా రాజకీయాల నుంచి విరమించుకుంటారా? నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో 100కి 90% పైబడి ఏదన్నా టెక్నికల్ గా కానీ ఏదన్నా 1-2 పెండింగ్ ఉంటే తప్ప మిగతా ప్రతి పని కూడా చేసి చూపిస్తాను. నేను చెప్పిన దాన్ని మీరు రికార్డ్ చేసి, మీరు రికార్డ్ ఉంటుంది. మళ్ళా నేను జూన్ నెలలో ఏం చేశాను, ఆగస్టులో ఏం చేశాను, సెప్టెంబర్లో ఏం చేశాను, డిసెంబర్లో ఏం చేశాను, మార్చ్ 31 ఏం చేశాను అన్నది మీకు జీవోలతో శుద్ధాగా ఫ్లడ్ వాల్కి 232 కోట్లు తీసుకొచ్చానా? హామీలు ఇవ్వడం ఈజీ, నిధులు తీసుకురావడమే కష్టము. ఇది మల్లాడి కృష్ణారావు కాదండి, మిగతా వాళ్ళకి చెప్పండి. మాట వస్తే
మీరు ఆ అతిథులా మాటని- ఏమన్నా ఆ? మీరు అతిథులా నేను అతిథి దైవాంశ లేనండి. సంభూతులు ఏమన్నా దేవుణ్ణి కాదు. ఆ, ఈ భారతదేశంలో ఆ, 3 సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా ఆ, ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నవాడినండి. మల్లాడికి సారం అంటే ఆ, ఆ శక్తి ఒక ఉత్తమ శాసనసభ్యుడే డిక్లేర్ ప్రభుత్వం ఒక బంగారు పథకాలు అది పొందిన గతం వ్యక్తినండి. అది గతం ఇది ప్రస్తుతం 3 సార్లు గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. దానికంటే పనులు చేయడంలో ఆ. రాజకీయాలు డబ్బులతోటో మందుతోటి మారొచ్చిన దాంట్లో కొంతవరకు ఏకీభవిస్తాను కానీ ఆ, నాకున్న పేరు పాండిచేరి అవ్వచ్చు, కేంద్రంలో అవ్వచ్చు, ఇంకా సులువుగా ముందుకంటే సులువుగా పని చేయగలను. ఆ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. నేను ఇన్ఫ్లుయెన్స్ఫుల్గా చాలా జీవోలన్నీ తీసుకురావడానికి ఫ్లడ్ వాల్ది 232 కోట్ల రూపాయలు కానీ, ఐలాండ్ నెంబర్ 3ది 102 కోట్ల రూపాయలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 300 కోట్ల రూపాయలకి కన్సల్టెంట్ అపాయింట్ చేయించాను.